రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎగువన కురుస్తున్న వర్షాలకు అందవల్లి బ్రిడ్జ్ తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 50 లక్షల రూపాయలతో నెల రోజుల పాటు శ్రమించి నిర్మించిన వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు కంగుతిన్నారు. సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తాయని తెలిసి వంతెన నిర్మించిన అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎగువన కురుస్తున్న వర్షాలకు అందవెల్లి బ్రిడ్జ్ తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 50 లక్షల రూపాయలతో నెల రోజుల పాటు శ్రమించి నిర్మించిన వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు కంగుతిన్నారు. సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తాయని తెలిసి వంతెన నిర్మించిన అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, రమాదేవి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా ఏదైతే కాగజ్నగర్ మండలానికి సంబంధించిన అందవెల్లి బ్రిడ్జి కూడా పూర్తిగా తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోయి కూడా దాదాపు 50 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే గతంలోనే భారీ వర్షాలకు 6 నెలల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా బ్రిడ్జి కుంగిపోవడంతో కూడా తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయడానికి కూడా గత నెల రోజుల నుంచి కూడా అధికారులు తీవ్రంగా కృషి చేసి దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి కూడా తాత్కాలిక వంతెన నిర్మిస్తే కూడా ఒకేసారి కురిసినటువంటి భారీ వర్షాలతో కూడా మొత్తం ఆ వంతెనంతా కొట్టుకుపోవడంతో కూడా అధికారులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా 50 గ్రామాలకు కూడా పూర్తిగా కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినాయి. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ పలు గ్రామాలు అంటే ఆ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా వాంకిడి కావచ్చు, అదే విధంగా కూడా అంతర్వేదికి సంబంధించిన బ్రిడ్జి కావచ్చు, వాంకిడి సంబంధించిన మరి 2 గ్రామాలకు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా ఏదైతే అందవెల్లి బ్రిడ్జికి సంబంధించి కూడా ఏదైతే 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో కూడా ఆ గ్రామాలకు కూడా పూర్తి స్థాయి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందేటువంటి పరిస్థితి అని కూడా సమీప గ్రామాల ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా బ్రిడ్జి నిర్మించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే ప్రభుత్వాన్ని అధికారులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రమాదేవి, రైట్ అరుణ్, థ్యాంక్ యూ.